తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అదే దీంతో పాటు మరి ఒకటేంటంటే వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికైనా, భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు పెట్టడానికైనా ఇలాంటి వాటికి ఒకసారి జాగ్రత్తలు తీసుకొని మొత్తం శుభ్రంగా చదువుకొని, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అవి చదువుకుని ట్రాన్స్పరెన్సీగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన, ఈరోజు కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎమోషనల్గా కానీ లేదా అగ్రెసివ్గా కానీ ఈరోజు ఉండే ప్రయత్నం చెయ్యకండి. ఎందుకంటే దానివల్ల మీకు చాలా ఇబ్బందులు వచ్చేటట్టుగా సూచనప్రాయంగా కనబడుతోంది. చెప్పదగిన పరిహారము, కుజ భగవానుడికి అర్ఘ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదా అంటే కనుక నవగ్రహ ఆలయంలో కుజుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః. చాలా చిన్ని మంత్రం కదా, దీన్ని మీరు 108 సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు.